హాయ్ యూఎస్ వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అండ్ మనతో పాటు డాక్టర్ సునీల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్ అండ్ మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ హలో నమస్తే. అండ్ కమింగ్ టు సార్, లైక్ ఇప్పుడంటే వర్జిన్ అనేది ఒక సర్జికల్ అదంతా వచ్చింది, అట్లా బాయ్స్లో కూడా ఉందా సార్ అలా? అయ్యా మీరు అనేది వర్జినిటీ అనేది ఆడపిల్లల్లో ఏంటి అంటే ఆ కన్యపొర అనేది ఉంటుంది. సో ఇది ఆ టఫ్నెస్తో కోసము వాళ్ళకి వర్జినిటీ డిసైడ్ చేయటము అనేది ఉంటుంది. యూజువల్లీ ఈ రోజుల్లో ఆ వర్జినిటీలు పరీక్షించడం, వర్జినిటీ ఉంటేనే పెళ్లి చేసుకోవడం అలాంటివి లేవు. ఎందుకంటే అవి చిన్న రాపిడి ఉన్నా కానీ ఆ పొర అనేది పోతుంది. సో ఇట్స్ నాట్ 100% ట్రూ దట్ వర్జినిటీ అంటే ఈ హైమన్ ఇంటాక్ట్ ఉంటేనే వాళ్ళు వర్జిన్ అని కాదు. సో అదేవిధంగా మేల్స్లో తీసుకుంటే బేసికలీ వాళ్ళ హిస్టరీ తీసుకోవడమే అంతేగాని వాళ్ళకి ఇట్లాంటి హైమన్ పొరలు అలాంటివి ఏమి వర్జినిటీని డిసైడ్ చేయవు. బట్ వాళ్ళ నాలెడ్జ్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి బిఫోర్ సెక్షువల్ యాక్ట్. కొంతమంది మాస్టర్బేషన్ చేసుకుంటే మంచిది అంటారు, కొంతమంది చేసుకోకపోతే మంచిది అంటారు, కొంతమంది 21 days 21 times చేసుకుంటే మంచిది. సో ఇదన్నిటికీ ఒక ఫుల్ స్టాప్, ఒక ఆన్సర్ అంటే మీరు ఏం చెప్తారు? సో మాస్టర్బేషన్ సిన్ అని కూడా అంటారు, ఇది ఒక పాపం అని కూడా కొన్ని రిలీజియన్స్లో కానీ ఇబ్బంది పడతారండి. మాస్టర్బేషన్ తప్పు కాదండి. బేసికలీ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే పార్ట్నర్ ఉంటారు, యూ కెన్ ఎక్స్పోజ్ యువర్ ఆర్గజమ్ వాట్ ఎవర్ సెక్షువల్ డిజైర్ టువర్డ్స్ హర్, అంతే కదా. సో మ్యారేజ్ కాని వాళ్ళకి మాస్టర్బేషన్ వన్ ఆఫ్ ద థింగ్ హౌ టు రిలీవ్ అవర్ సెక్షువల్ అర్చ్, అంతే కదా. సో అలా అని మాస్టర్బేషన్ మీదే చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళు రియల్ సెక్స్ని ఎంజాయ్ చేయలేరు. సో అందుకని పూర్తిగా అవాయిడ్ చేయమని కానీ ఇన్నిసార్లు చేసుకోమని కానీ ఎక్కడ ఏ ఆర్టికల్ కానీ చెప్పదు. సో నేను నా క్లయింట్స్కి, నా పేషెంట్స్కి నేను చెప్పడం ఏంటి అంటే విపరీతంగా పోర్న్ అడిక్ట్ అయిపోయి మాస్టర్బేషన్ రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి పోర్న్ అడిక్షన్ తీసేసి విడిగా మాస్టర్బేషన్ ఎప్పుడో వీక్లీ వన్స్ చేసుకోవడం అని చెప్తాను. సో అందుకని డోంట్ యాడ్ మాస్టర్బేషన్ విత్ పోర్నోగ్రఫీ. అది చూస్తేనే చేయకుండా కాకుండా ఇమాజినేషన్ ఫ్యాక్టరింగ్లో చేస్తే బెటర్ అని మీ ఒక పాయింట్. సో సార్, ఇది వైగ్రా అనే టాబ్లెట్ మా అందరికీ కూడా చిన్నప్పటి నుంచి విన్నది. సో ఏంటి సార్ దీనివల్ల పురుషుల్లో ఏమన్నా ఇంకొంచెం పవర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయంటారా? అలాంటివి తీసుకోవడం మంచిది అంటారా? ఇట్లాంటి టాబ్లెట్స్ యాక్చువల్లీ వయాగ్రా ఏంటి అంటే ముందు మనం బీపీ కోసం యూజ్ చేసే టాబ్లెట్. ఓకే, సారీ సార్. ఓకే, సో దాన్ని ఇప్పుడు పురుషుల్లో అంగస్తంభన లోపాలకి యూజ్ చేస్తున్నారు. ఓకే, ప్రాబ్లం ఏంటి అంటే చిన్న వయసులో ఈ వయాగ్రాని యూజ్ చేయడం వల్ల డిపెండెన్సీ పెరిగిపోతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. వయాగ్రా వేసుకుంటే ఇతనికి అంగం స్తంభించడం లేదు. ఎంత ఇబ్బంది అంటే టాబ్లెట్ లేదంటే వాళ్ళు సెక్స్ చేయలేరు. సో ఇది నార్మల్ కాదు కదా. సో పార్ట్నర్ వోంట్ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ డూ విత్ ఓన్లీ మెడికేషన్. ఆ టాబ్లెట్ తీసుకొని చేస్తుంటే జబ్బు ఉన్నట్టు కదా. సో దయచేసి ఈ వయాగ్రాలను అవాయిడ్ చేయాలి. ఈవెన్ మనకు బయట ఎంత విరివిగా దొరకట్లేదు, ఇది ప్రిస్క్రిప్షనల్ డ్రగ్. కొంతమంది డాక్టర్లు రాస్తేనే ఇస్తున్నారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ సో మెనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే తలనొప్పి రావటం కావచ్చు, మజిల్స్ పట్టేయటం కావచ్చు, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా మానసికంగా ఏంటంటే డిపెండెన్సీ రావటం. ఈ టాబ్లెట్ వేసుకుంటే వీళ్ళకి అంగస్తంభన అనేది రాకపోవడం. సో దాని నుంచి అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్.